గురుగారు పూజ చేసిన దైవ దర్శనం చేసిన భోజనానికి ముందే నిర్వహించాలని అంటారు. భోజనం తర్వాత ఎటువంటి ఆరాధన చేయకూడదు. చెయ్యకూడదు అనేమీ లేదు. భోజనం కన్నా ముందు దేవతార్చన చేసినా ఏది చేసినప్పటికీ దేవాలయానికి వెళ్ళినా కానీ భోజనానికి ముందు కనుక వెళితే దానివల్ల విశేషమైన ఫలితం ఉంది. ఎలాగా మనం భోజనం చేయాలి అంటే ముందుగా మనం వండుకున్నటువంటి పదార్థాన్ని ఆ భగవంతునకు నివేదన చేయాలి. నివేదన చేసి ఆ తరువాత కనుక మనం స్వీకరించినట్లయితే అది ప్రసాదంగా మారుతుంది. భగవన్ నివేదితమైనది కనుక ప్రసాదం కనుక మనం భోజనం చేసినట్లు అవ్వదు, భగవత్ ప్రసాదాన్ని తీసుకున్నట్టు అవుతుంది. ముందే భోజనం చేసేస్తే తర్వాత పూజ చేసినా ఉపయోగం లేదు. మన భోజనం అయిపోయింది కదా, భగవంతునికి నివేదన ఎలా చేయగలుగుతాం? మనం చేసిన పదార్థాన్ని, మనం భోజనం చేసిన పదార్థాన్ని భగవన్ నివేదన చేయరాదు. కనుక ముందుగా భగవంతునికి నివేదన చేసి ఆ తరువాత మనం భుజించాలి అంటే ఏం చేయాలి? ముందు పూజ చేసుకోవాలి, తర్వాతనే మనం భుజించాలి. అందువల్ల భోజనం చెయ్యకముందే నీవు దేవాలయానికి వెళ్ళినా, ఇంట్లో దేవతార్చన చేసినా, సాధారణమైన పూజ చేసినా, స్తోత్రపారాయణ చేసినా, ఏది చేసినప్పటికీ కూడా భోజనానికి ముందు చేసి ఆ తరువాతనే నీవు వండుకున్న పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి అప్పుడు భోజనం చేస్తే అది ప్రసాదంతో సమానం. ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాడికి మంచి ఆలోచనలు కలుగుతాయి, మంచి ఆరోగ్యం కలుగుతుంది, అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ కారణం చేత పూజ చేసినా, దైవ దర్శనం చేసినా భోజనానికి ముందు చేయడమే ధర్మం. తరువాత చెయ్యకూడదు అనేది ఏం లేదు. భోజనం అయిపోయిన తర్వాత కూడా నిరంతరం భగవంతుని ప్రార్థిస్తూ ఉండవచ్చు. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా భగవన్నామం చేస్తూ ఆ పని చేయవచ్చు. కానీ ప్రత్యేకంగా కూర్చుని పూజ చేయడం మాత్రం, ఎప్పుడు కూర్చుని పూజ చేయాలి అంటే భోజనాత్ పూర్వం చేయవలసిందే తప్ప భోజనాత్ పరం చేయడానికి వీలు లేదు. చేయడం అనేది ధర్మం కాదు.